నీకు ఇంట్లో విషయాలు ఎలా తెలుస్తాయో ఏంటో కానీ సమయానికి వచ్చేస్తావు. మనిషిని ఎక్కడున్నా మనసు మాత్రం ఇక్కడికే లాగుతుంది. ఎవరి సంగతి ఎలా ఉన్నా ఆంటీకి బాగోలేకపోతే నేనే పని సరిగ్గా చేయలేను. నాది కూడా సేమ్ ఫీలింగ్. నువ్వెప్పుడు ఆ పని చేసావు బావా? ఆంటీ ఇప్పుడు ఎలా ఉంది? గెట్టింగ్ బెటర్. మీకు జ్వరం రావడం ఏంటంటీ? మామూలు జ్వరం కాదు, చలి జ్వరం. గజగజ వణికిపోయింది. చూసేవాళ్ళంతా మీ అత్తింత పెరిగిదా అని నన్నంటారేమోనని కంగారు పడ్డాను. మీరు కాస్త ఏది గొప్పగా చెప్పనివ్వరు. నువ్వు చెప్పేటప్పుడు తప్పుగా పోర్ట్రే అవుతుందని భయం బావా. అర్చనకి తెలియాలి కదా, జ్వరం కన్నా ఎక్కువగా మీ అమ్మ భయపడిపోయిందని డాక్టర్ గారు చెప్పారు. మర్చిపోయారా? భయపడ్డారా? నమ్మలేకపోతున్నాను. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఆ నీలవేణికి నా ఆస్తి మొత్తం వెళ్ళిపోతుందేమోనన్నా నా భయం వీళ్ళకెలా అర్థమవుతుంది? ఇదంతా పక్కన పెట్టండి. అసలు భయంతో మా అమ్మకి జ్వరం రావడం కాదు, ఉన్న పరువు కూడా పోయేది. ఎందుకు? ఎందుకేంటి? ఆ నీలివిని కషాయం అని చెప్పి మందు తీసుకొచ్చి మా అమ్మకి తాగించాలని చూసింది. డాక్టర్ ఇచ్చిన మెడిసినా? కోటి, ఎందుకలా నవ్వుతున్నావు? మందంటే డాక్టర్ ఇచ్చిన మందులు అనుకుంటుంది అర్చన. ఆల్కహాల్ అని తెలియదు తనకి. వాట్? ఆంటీకి డ్రింక్ తాగించాలనుకుందా? అవును, మా అమ్మ పరువు అంతా పోయేది. పరువు పోతే మా అమ్మ ప్రాణం కూడా పోయేది. ఛ! ఇంత పని చేస్తుందా? దాన్ని మెడ పట్టుకుని గెంటేయకుండా ఇంకా సైలెంట్ గా ఎందుకున్నారు? అది పిచ్చిదో మంచిదో అర్థం కాదు. దాని జోలికి వెళ్లడం ఎందుకని ఊరుకున్నాను. ఊరుకోకపోతే నీ కొడుకు ఊరుకుంటాడా? శివతాండవం చేస్తాడు. తారకేదో అంటాడని మనం ఏమనకపోతే నీలవేణి రెచ్చిపోతుంది. అప్పుడు గనక నేనుండుంటే దాన్ని రివాల్వర్ తీసుకొచ్చి షూట్ చేసేదాన్ని. మరి ఇంకెందుకు ఆలస్యం? రివాల్వర్ ఉందా? ఆ డ్రాలో ఉంది. ఏయ్, షటప్! ఇంకా ఏంటంటే ఆలోచిస్తారు? దాని సంగతి తేల్చి పారేయాలి. ఏంటి అర్చన, నిజంగా చంపేస్తావా ఏంటి? మీరే చూస్తారు కదా. ఏయ్ అర్చన! ఏయ్ అర్చన! ఏయ్, ఏం జరుగుతుంది? అయ్యో బాబోయ్, అర్చన అసలే పిచ్చిది. నిజంగానే కాల్చి పారేస్తుంది అత్తయ్య గారు. అయ్యయ్యో, రివాల్వర్ ఉందని అనవసరంగా చెప్పాను. అర్చన! అర్చన ఏంటి ఇంత కోపంగా ఉంది? కొంపతీసి నీలవేణిని కాలుస్తుందా ఏంటి? కాలిస్తే కాల్చింది, చచ్చేదది మనం కాదు కదా. ఒక్క బుల్లెట్కి నీలవేణి ప్రాణం పోతుందక్కా. రెండో ప్రాణం కూడా పోతుంది. రెండో ప్రాణం ఎవరిది? ఇంకెవరిది? మీ తమ్ముడిది. నీలవేణి లేకపోతే బ్రతకలేడు కదా. మీరు ఆపుతారా? ఏ నీలవేణి,